రావాలి జగన్, కావాలి జగన్ అండి. మళ్ళీ మళ్ళీ కావాలి, మళ్ళీ మళ్ళీ రావాలి. వాళ్ళ నాన్న మీద అభిమానంతో. ఎందుకు వేయాలి? మనం అన్ని సౌకర్యం జరుగుతుంది కాబట్టి. బలం బాగా. ముసలికి పెన్షన్ ఇస్తున్నారు, ఆడపిల్లలకి ఇస్తున్నారు, ఆటో వాళ్ళకి ఇస్తున్నారు, అందరికి బాగా గట్టిగా ఉంది. అంతకంటే ఎక్కువగా చంద్రబాబు ఇస్తా అంటున్నాడు, అవి నమ్మరా? లేదు, మేము ఫస్ట్ నుంచి జగన్ నాన్నగారు నమ్మాము, జగన్నే నమ్ముతాం ఫస్ట్ నుంచి. ఇప్పుడు వాలంటీర్లు వద్దన్నారు, వాలంటీర్ మీకు కావాలా వద్దా? కావాలి. కావాల్సిందా? మళ్ళీ ఎలా ఉంది? ఏ ప్రభుత్వం రాబోతుంది? మళ్ళీ ఈ ప్రభుత్వమే రావాలి. ఎలా ఉంది పరిస్థితి? ఎవరు గెలిచే అవకాశం? ఎన్నికల ప్రచారం బాగానే ఉంది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభలతోనే డిసైడ్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుందామని. మళ్ళీ మేమంతా సిద్ధం అనే ప్రోగ్రాంతో జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ మంగళగిరి నియోజకవర్గంలో మీరే చూస్తా ఉన్నారు కదా, ఈ జనాన్ని. వీళ్ళందరూ డబ్బులకో దేనికో వచ్చిన వాళ్ళు కదండి. ఆయన మీద అభిమానంతో ప్రజలందరినీ సొంత తల్లిదండ్రులుగా, సొంత కొడుకులుగా, తమ్ముళ్ళుగా, సొంత అవాతాతలు చూసుకున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమాభిమానాలతో వీళ్ళందరూ వచ్చి మళ్ళీ సీఎం గారు అతనే అవుతాయండి. మినిమం 110 సీట్ల పైన జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు జగన్ ఓటేయాలని క్వశ్చన్ వేశారు సార్. జగన్ గారు రాజశేఖర్ రెడ్డి బిడ్డ అండి. మాట ఇస్తే మాట తప్పడు. రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదరికం నా అవ్వ నా తాత అంటూ ప్రతి మనిషిని హక్కును చేర్చుకొని కొంతమంది అడిగితే ఇస్తారండి. చంద్రబాబు నాయుడు గారిని అడుక్కుంటే ఇస్తాడు, అది కూడా తన సొంత సామాజిక వర్గానికే ఇస్తాడు. పేదలకి అడగకుండా అన్నం పెట్టేవాడు జగన్మోహన్ రెడ్డి అండి. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాకు ఇష్టం. మళ్ళీ మళ్ళీ ఆయన్ని గెలిపిస్తానే ఉంటాం. మరి చాలా ఎక్కువ ఇస్తా అన్నాడు ఈసారి పవన్ కళ్యాణ్ కూడా. చాలా బాగా ఈసారి ప్రభుత్వం మాది వస్తుంది, ఈ రాక్షస పాలన తీసేస్తాం అంటున్నారు. ఎవరు? బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా సూపర్ 6లు 7లు ఇస్తామంటున్నారు కదా సార్. మరి ఈ 6లు కొట్టే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలన్నీ ఇస్తుంటే రాష్ట్రం మరొక శ్రీలంక అయిపోయింది. అసలు దివాలా తీసిపోయింది. కొన్ని లక్షల కోట్ల అప్పులు ఇచ్చారు. ఏమయ్యారండి మీరు? గత ప్రభుత్వంలో మీరు ఎందుకు అయిపోయారు ఇవన్నీ పేదలకి? అతను ఇస్తున్నాడు 2,70,000 కోట్ల రూపాయలు పైసా లంచం లేకుండా పేద ప్రజలకి పంచుతున్నాడండి జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు శ్రీలంక అయిపోయిందని చెప్పిన వాళ్ళు ఎట్టిస్తామని చెబుతున్నారు వీళ్ళు. ఇవన్నీ ఎలక్షన్ డ్రామాలండి. వాళ్ళు కపట నాటక సూత్రధారులు టైప్ అండి వాళ్ళు. వాళ్ళని ఎవరండి నమ్మేది? ఈ కూటమిని 2014లో చూశారు ఆల్రెడీ. ఈ మోడీని, ఈ చంద్రబాబుని, ఆ దత్తపుత్రుడిని జనం ఆల్రెడీ ఒకసారి చూశారు. అయిపోయింది సినిమా. వీళ్ళు అన్ని కళ్ళబొల్లు కబుర్లు చెప్పి ఇంటికి పోవటం తప్పితే సొంత ఏమండి పవన్ కళ్యాణ్ గారికి కానీ చంద్రబాబు గారికి కానీ సొంత ఇల్లు ఉందండి ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎక్కడో తెలంగాణ రాష్ట్రంలో బతుకుతా ఈ ఎలక్షన్ డ్రామాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిచ్చోళ్ళని వీళ్ళు డ్రామాలు ఆడి పిచ్చి నాటకాలే ఇక్కడికి వస్తున్నారండి. వీళ్ళ ప్రజలను నమ్మే పరిస్థితి లేదు. వీళ్ళ పని అయిపోయింది. మళ్ళీ 2030 దాకా జగన్మోహన్ రెడ్డి అండి సీఎం.